సో మనకి ఆర్ బ్యాక్ గురించి ఇంకా మనకేం తెలియదు, మనం జస్ట్ ఇన్స్టలేషన్ లో ఉన్నాం. సో యాజ్ ఆఫ్ నో ఆ టాపిక్ నేను ఇక్కడతో ఆపేస్తున్నాను. మీరు సింపుల్ గా అర్థం చేసుకోవాల్సింది ఏరా అంటే, ఎప్పుడైనా నేను కుబర్నెటిస్ ని కాన్ఫిగర్ చేశాక నేను ఏం చేయాలి, నేను ఈ కమాండ్స్ రన్ చేయాలి. ఈ కమాండ్స్ లో ఏముంటుంది, నాకు నా అడ్మిన్ యూజర్ క్రెడెన్షియల్ అయితే ఉంటుంది. సో ఆ యూజర్ క్రెడెన్షియల్ చూసుకొని నేను అథెంటికేట్ అయితే చేయగలిగాను. అలానే ఇక్కడ వీళ్ళు ఎక్స్పోర్ట్ క్యూబ్ కాన్ఫిగ్ ఫైల్ అని కూడా చెప్తున్నారు. దీన్ని నేనేం చేస్తానంటే డైరెక్ట్ గా నేను రన్ చేయొచ్చు. ఇక్కడే టెర్మినల్ లో రన్ చేసి సేమ్ ఇదే ఫైల్ ని, ఇదే లైన్ ని నేను .bash లో కూడా ప్లేస్ చేయాల్సి ఉంటుంది. cd.vi.bash ఎంటర్. ఇలా మీరు లాస్ట్ లోకి వచ్చేసి మీరు ఇక్కడ ప్లేస్ చేసేయండి. సో హ్యాష్ అనేది రిమూవ్ చేసేయండి. దాని తర్వాత సేవ్ చేశాక సోర్స్ చేయాల్సి ఉంటుంది. source.bash డన్. సోర్స్ అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. ఇప్పుడు చూడండి kubectl గెట్ నోట్స్ అని ఇస్తే యాజ్ ఆఫ్ నో ఇక్కడ ఏం చెప్తుంది, నాకు నా కుబర్నెటిస్ వర్షన్ చూపిస్తుంది. నా కుబర్నెటిస్ వర్షన్ వచ్చేసి 1.32.7. 5 minutes అయింది ఏజ్, 5 minutes అయిపోయింది స్టార్ట్ అయిపోయి. ఇది రోల్ వచ్చేసి కంట్రోల్ ప్లేన్. ఈ మాస్టర్, ఈ సర్వర్ ఏం చేస్తుంది, ఈ మెయిన్ సర్వర్ ఏం చేస్తుంది, ఇది కంట్రోల్ ప్లేన్ గా యాక్ట్ చేస్తుంది. కానీ ఇక్కడ మనకి స్టేటస్ చూస్తే ఎర్రర్ అయితే వచ్చింది, నాట్ రెడీ అనేది వచ్చింది. ఇప్పుడు నేను ఏదైతే దీనిలో మనం ఫస్ట్ క్లాస్ లో చెప్పుకున్నామో, డే 1 లో మనం ఏం చెప్పుకున్నాము, ఇక్కడ క్యూబ్ ఏపీఐ సర్వర్, క్యూబ్ ఈటీసీడీ, క్యూబ్ షెడ్యూలర్, క్యూబ్ కంట్రోలర్, ఇవన్నీ పార్ట్స్ మనకి రన్నింగ్ లో ఉంటాయి అన్నాం కదా. సో అది ఎక్కడ రన్నింగ్ లో ఉంటాయంటే క్యూబ్ హైఫన్ నేమ్ స్పేస్ లో రన్నింగ్ లో ఉంటాయి. kubectl గెట్ పార్ట్స్ అని ఇస్తే చూడండి, దేర్ ఈస్ నో రిసోర్స్ ఫౌండ్ ఇన్ డిఫాల్ట్ నేమ్ స్పేస్. సో దీన్ని బట్టి మీకు ఏం అర్థమైంది, ఇన్స్టలేషన్ అయిపోయాక బై డిఫాల్ట్ గా మీరు ఏ నేమ్ స్పేస్ లో ఉంటారు, డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ లో ఉంటారు. సో నా దగ్గర ఎన్ని నేమ్ స్పేసెస్ ఉన్నాయి ఎలా తెలుసుకునేది, kubectl గెట్ ns అని ఇస్తే నేమ్ స్పేస్ షో అవుతాయి. నాకు డిఫాల్ట్ అనే నేమ్ స్పేస్ ఉంది, క్యూబ్ పబ్లిక్ అనే నేమ్ స్పేస్ ఉంది, క్యూబ్ సిస్టమ్ అనే నేమ్ స్పేస్ ఉంది, అలానే క్యూబ్ నోడ్ లీజ్ అనే నేమ్ స్పేసెస్ అయితే ఉన్నాయి. సో యాజ్ ఆఫ్ నో నేను డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్నాను. ఇప్పుడు నేను ఈ నేమ్ స్పేస్ లో ఉన్న పార్ట్స్ ని నేను చెక్ చేయాలి. సో చెక్ చేయాలంటే కమాండ్ ఏంటి, kubectl గెట్ పాడ్ అయినా రావచ్చు, లేదంటే PO అని కూడా రాసేయచ్చు. గెట్ PO -n అండ్ దెన్ నా నేమ్ స్పేస్ క్యూబ్ సిస్టమ్ రన్ చేస్తే ఇక్కడ చూడండి, మన క్యూబ్ API సర్వర్ మాస్టర్ రన్నింగ్ లో ఉంది, ETCD మాస్టర్ రన్నింగ్ లో ఉంది,